జై కాంగ్రెస్. ఏదైతే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారో ముఖ్యమంత్రి వర్యులు మరియు బట్టి విక్రమార్క గారు, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు కాకుండా అందరు ప్రతినిధుల నుండి 50%, 50% వాళ్ళకు ఏదైతే జీతం వస్తుందో ఆ జీతం నుంచి 50% రిటైర్ ఉద్యోగులకు ఇవ్వడాన్ని హర్షిస్తున్నాను మరియు సంతోషం వ్యక్తం చేస్తున్నాను. ప్రజాప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి, ఏదైతే గత ప్రభుత్వం అత్యధికంగా ఏ రాష్ట్రంలో లేనటువంటి జీతాలను ప్రజాప్రతినిధులకు పెంచిన కారణంగా ప్రభుత్వంలో అసలు బడ్జెట్ లేకుండా గత ప్రభుత్వం కొల్లగొట్టినందుకు మంచి నిర్ణయం తీసుకున్నందుకు హర్షిస్తున్నాను. అదేవిధంగా ఆర్టీసీ కార్మికులకు నిన్న జరిగినటువంటి చర్చల్లో 11% టీఆర్సీ ఇచ్చి గుర్తింపు ఉన్న సంఘాలతో ఎన్నికలు జరపాలని గత ప్రభుత్వం అసలు సంఘాలనే రద్దు చేసినప్పటికీ ఈ ప్రభుత్వం వాటిని పునరుద్ఘాటించడాన్ని హర్షం వ్యక్తం చేస్తున్నాను. అదేవిధంగా మా ముదిరాజులు, నా పేరు దమ్మియారి కనకయ్య ముదిరాజ్, ఏదైతే మా ముదిరాజులకు బీసీ కులగణన చేసి ఆ బీసీ కులాలలో అత్యధిక జనాభా ఉందని ఆ ముదిరాజు కులాన్ని ప్రకటించినందుకు ముఖ్యమంత్రి వర్యులకు ధన్యవాదాలు, హర్షం వ్యక్తం చేస్తున్నాను. గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వంలో మా ముదిరాజులను అసలు రాజకీయంగా అణచివేసినందుకు మాకు ఏదైతే బీసీ డిక్లరేషన్లో ముదిరాజులను బీసీడీ నుంచి ఏకి చేరుస్తా అని చెప్పినాడో దానికి అన్ని పరిస్థితులు అనుకూలంగా అసలు జనాభా ప్రతిపాదికన లేకుండే జనాభా కూడా గుర్తించారు. గత ప్రభుత్వం కూడా ఇంటింటి సర్వే చేసి నోటి మాటలు చెప్పినప్పటికీ ఈసారి కులగణన చేసినప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న మా ముదిరాజులను ఎవరిని కూడా పాల్గొననీయకుండా బీఆర్ఎస్ పార్టీ అడ్డుకట్ట వేసినప్పటికీ కూడా మా కులం 26,39,000 ఉన్నదని ఈ ప్రభుత్వం ప్రకటించడాన్ని నేను హర్షం వ్యక్తం చేస్తున్నాను. జై కాంగ్రెస్. జై జై కాంగ్రెస్.